హలో అండి అందరికీ. రీసెంట్గా పాకిస్తాన్కి వ్యతిరేకంగా అమెరికా ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫోర్స్ అని చెప్పేసి ఉగ్రవాద సంస్థ, ఆ ఉగ్రవాద సంస్థనే ఇప్పుడు అమెరికా ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఇలా అధికారికంగా గుర్తించడానికి వెనుక మన భారత ప్రభుత్వం చేసిన దౌత్య విజయం ఎంతో ఉంది. ఎందుకు అంటే వాళ్ళు పహల్గామ్లో అటాక్ చేసిన తర్వాత మన భారత ప్రభుత్వం ఈ టీఆర్ఎఫ్ సంస్థే ఈ పహల్గామ్ అటాక్ వెనక ఇన్వాల్వ్ అయింది, ఇది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తుంది అని చెప్పేసి మన భారత ప్రభుత్వం విత్ ఆధారాలతో అమెరికా, రష్యా, మరికొన్ని దేశాలన్నిటికి కూడా పూర్తి వివరాలతో దీని వెనక ఉంది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ టీఆర్ఎఫ్ అని చెప్పేసి మన భారత ప్రభుత్వం అమెరికాకి పూర్తి వివరాలతో వెల్లడించిందనమాట. పూర్తి వివరాలను చెప్పింది. అయితే ఈ వివరాలని పరిశీలించిన అమెరికా రీసెంట్గా పాకిస్తాన్ ప్రభుత్వానికి అలాగే ఈ టీఆర్ఎఫ్కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. ఈ టీఆర్ఎఫ్ని ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఒక రకంగా భారత ప్రభుత్వ విజయం. అయితే ఇది పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఎందుకు ఈ నిర్ణయం అనేది పాకిస్తాన్ ఎందుకు వ్యతిరేకం అంటే ఇప్పుడు ఏ ఉగ్ర సంస్థ అన్నా కానీ వాళ్ళ దేశంలో ఉంటే ఆ దేశానికి నష్టం. ఎందుకంటే FATF అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఒక సంస్థ ఉంటుంది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఎవరైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే, అంటే పాకిస్తాన్ లాంటి దేశం కానీ ఉగ్రవాదం ప్రోత్సహిస్తూ ఉంటే ఈ సంస్థ అనేది పాకిస్తాన్ దేశాన్ని గ్రే లిస్ట్లో పెడుతుంది. ఇలా గ్రే లిస్ట్లో పెట్టడం లక్ష్యం ఏంటి అంటే పాకిస్తాన్కి పెట్టుబడులు రావు, ఎందుకంటే వేరే వేరే దేశాలు ఈ యొక్క దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పేసి ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపరు అనమాట. అంటే ఈ రెసిస్టెన్స్ ఫోర్స్ని అమెరికా గుర్తించడం ద్వారా దీన్ని గమనించిన FATF కూడా పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో పెట్టడానికి అవకాశం ఉంది. అప్పుడు పాకిస్తాన్ పెట్టుబడులు రాకుండా తీవ్రస్థాయిలో నష్టపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక రకంగా భారత ప్రభుత్వం విత్ ఆధారాలతో అమెరికా ప్రభుత్వానికి చెప్పడంతో ఈ అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఒక రకంగా భారత ప్రభుత్వ అధికారుల విజయం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.